ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా? ఎన్నో వర్షాలు, భయంకరమైన వర్షాలు, వరదలు, అయినా సరే మనం క్షేమంగా వచ్చామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు కాదని మనందరికీ తెలుసు కదా. మన తండ్రి కాపుదల, అంత భయంకరమైన పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తండ్రి మనల్ని ఎంతో క్షేమంగా మన గృహాలకు చేర్చాడు. మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన కల్మషం లేనిదిగా ఉండాలి. తండ్రి చూస్తూ ఉంటాడు, మనం మనసు ఎలా ఉందో చూస్తాడు. మనం పైన పనులు, బయట పనులు ఎలా చేస్తున్నామా, ఎంత ప్రార్థన చేస్తున్నామా, ఎంత భారంగా చేస్తున్నామా, ఎంత ఇంట్రెస్ట్గా చర్చికి వెళ్తున్నామా, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నామా, వాటికన్నా అసలు మన మనసు ఎలా ఉంది, ఎదుటి వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం, ఎదుటి వాళ్ళని క్షమించే మనసుతో ఉన్నామా లేదా, ప్రేమించే మనసుతో ఉన్నామా లేదా అనేదే చూస్తాడు. కానీ లోకపరంగా కానీ, పై రూపంగా కానీ తండ్రి చూడడు. ఆచారంగా చేస్తున్నామా లేదా ఆసక్తిగా చేస్తున్నామా, చేసే ప్రార్థనైనా లేకపోతే పనులు కూడా అంతే ఉన్నాయా, అవే చూస్తాడండి తండ్రి. అందుకే చేసే పని విషయంలో కానీ, ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడే విషయం కానీ, ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండడం, ఎదుటి వాళ్ళని మన విషయంలో ఎవరైనా మనల్ని బాధ పెట్టినా వాళ్ళని క్షమించడం కానీ, అది నేర్చుకోండి చాలు. అంతకన్నా మనం ఏమీ చేయక్కర్లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే తండ్రి చేశాడు. తండ్రిని హింసించే వాళ్ళ కోసం అంత సిలువులో, అంత భారమైన పరిస్థితుల్లో, ఎంత వేదనలో ఉన్నాడు తండ్రి. ఎంత బాధ పెట్టారు, ఎంత హింసించారు, ఎంత అవమానకరంగా మాట్లాడారు. అయినా సరే అసలు అంత బాధించిన వారిని క్షమించమని తండ్రి ప్రార్థన చేశారంటే ఇక తండ్రి మనస్తత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి మనసు తండ్రి కలిగి ఉన్నాడు. ఆ మనసు మనం కలిగి ఉంటే చాలండి. ఇక మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దేని గురించి ఆలోచించక్కర్లేదు. మనకి ఎప్పుడు ఏది కావాలో తండ్రి ఒక్కొక్కటి మనకి ఏర్పాటు చేస్తానే ఉంటాడు. సమస్యలుంటే తీసేస్తానే ఉంటాడు. ఏదైనా అవసరతలు ఉంటే తండ్రి చూసుకుంటాడు. మనం అడగక్కర్లా ప్రత్యేకంగా. మనం తండ్రి చిత్త ప్రకారం తండ్రి ఎలా జీవించాడో అలా జీవిస్తే చాలు. తండ్రి మనస్తత్వం ఏంటి, నేను ఎలాంటి మనసు కలిగి ఉన్నాను, తండ్రి హృదయం, ఎదుటి వాళ్ళతో తండ్రి ఎలా ఉన్నాడు, తండ్రిని ప్రేమించే వాళ్ళని ప్రేమించాడా, ఆయనను హింసించే వాళ్ళని కూడా ప్రేమించాడా తండ్రి. ఆ మనస్సు ఎలాంటిదో మనం గ్రహించుకొని ఆ ప్రకారంగా మన మనసు అనేది మార్చుకుంటే చాలండి. అంతకన్నా తండ్రి ఏది కోరుకోడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ కృపను, మీ దయ మా మీద ఉండడానికి, మీ కాపుదల మా చుట్టూ ఉంచడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభ. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని పగలు మేఘస్తంభమై క్షేమంగా తీసుకెళ్లారు మా పనులకి. అంతే క్షేమంగా రాత్రి అగ్నిస్తంభమై మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా బలం కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. వరదల్లో చిక్కుకున్నారు, వర్షాల్లో చిక్కుకుపోయారని, ప్రమాదాల్లో చిక్కుకుపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ సమస్యలతో నా ప్రభా, బిడ్డలు ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి జీవించే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీరెంత ఓర్పుతో ఉన్నారు, మీరెంత సహించారు, ఎంత జాలి పడ్డారు నా తండ్రి, ఎంత ప్రేమించారు నా ప్రభా. అడిగిన ప్రతి ఒక్కరికి నా తండ్రి కాదనకుండా మీరు నా ప్రభా స్వస్థత ఇచ్చారు. చనిపోయినా, మరణించినా సరే తిరిగి బ్రతికించారు. అవసరత కలిగి ఉంటే అవసరత తీర్చిన దేవా
మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా ప్రభ. మీరెంత ప్రేమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కన్నీటితో నా తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని నా ప్రభ ఎంత ప్రేమించారు, ఎంత జాలి పడ్డారు. అంత బాధలో కూడా నా ప్రభ క్షమించారు నా తండ్రి. అలాంటి మనసు నా ప్రభ మీకున్న ఆ మనసే మాకు అనుగ్రహించండి. మీరు కలిగి ఉన్న అలాంటి ప్రేమ నా తండ్రి మాలో కలిగించండి నా ప్రభ. ఎదుటి వాళ్ళ మీద జాలిపడి హృదయాన్ని మాకివ్వండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ దీర్ఘ శాంతముతో సున్నితమైన మనసు నా ప్రభ సాత్వికమైన మనసును మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మాలో ఉన్న నా ప్రభ బలహీనతో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి, మీరు మెచ్చుకునేలా మేమెలా బ్రతకాలో, మా ప్రవర్తన ఎలా మార్చుకోవాలో, మా జీవితాలను మేము ఎలా మార్చుకోవాలో మీకు ఇష్టలుగా నా తండ్రి మీ మనసు గెలుచుకోవాలంటే మేమెలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభ. మీ బిడ్డలు ఎంతో మంది నా తండ్రి సరైన క్రమంలో మీరు పెంచారు, మీకు ఇష్టలుగా మీరు పెంచారు నా తండ్రి. మీ నుండి దూరం చేయలేదు నా ప్రభ. అంత గొప్ప ధన్యత పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభ, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారి ఎలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీ ఎడల భయము భక్తి కలిగి మీ ధ్యాసే మీ ఆలోచనే నా తండ్రి మీ బిడ్డలకు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నూతన హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా నా ప్రభ లోకంలోకి జారిపోతున్నారు ఎంతో మంది. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చెదిరిపోయిన గొర్రెలను మరలా తీసుకొచ్చి నా ప్రభ మీ మందలో చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు మరలా మీ ప్రేమను తెలుసుకోవాలి. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ వారు చేసిన తప్పు దారి తప్పిపోయినందుకు నా ప్రభ పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభ మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపండి నా ప్రభ. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఆపదలు, ఎలాంటి శ్రమలు ఎదురైనా సరే మీ నుండి మాత్రం దూరం అయ్యే మనసు మాత్రం మాకు రానివద్దు నా తండ్రి. అందరితో ఎలా ప్రేమగా ఉండాలి, ఎలా క్షమించాలో మాకు నేర్పించండి నా ప్రభ. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓదార్పునివ్వండి నా తండ్రి. ఎంత సమస్యలు, ఎలాంటి భయంకరమైన సమస్యల గుండా శ్రమల గుండా వెళ్తున్నా సరే భయపడకుండా అధైర్యపడకుండా యోబు గారి వల్లే నా తండ్రి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన ఆ మనసునే నా తండ్రి అటువంటి భక్తిని మాకు కలిగించండి నా ప్రభ. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకి స్తుతి కలుగునగా. కానీ ఎంత గొప్ప మాట, విశ్వాసకరమైన మాట పలికాడు. అంత గొప్ప విశ్వాసం ఇచ్చింది మీరే నా తండ్రి. యోబు గారు అంత నీతిపరులం కాదయ్యా, ఆయన యథార్థపరులం కానే కాదు నా తండ్రి. ఆయన మీరు పక్షపాతి కారు నా ప్రభ. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. ఓర్పు సహనాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. నిరీక్షణ నా తండ్రి మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలతో నా ప్రభ ఎంత ఆలోచించినా ఈ అప్పులు తీరే దారి మాత్రం కనపడట్లేదని నా తండ్రి, వడ్డీలు కట్టలేకపోతున్నామని ఎవరైతే దుఃఖంలో ఉండిపోయారు నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రభ. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి. బిడ్డలు వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అప్పులు తీరే దారి నా తండ్రి మీరు మాత్రమే చూపించగలరు నా ప్రభ. శాశ్వతంగా పూర్తిగా అప్పులు పోవాలంటే నా తండ్రి, పూర్తిగా నా ప్రభ సమస్యలు పోవాలంటే అది మీరు ఒక దారి చూపిస్తేనే నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మనుషుల మీద ఆధారపడకుండా శాశ్వతమైన పూర్తి విడుదల కలిగించే నా ప్రభ మీ వైపు తిరిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మరి డిఎస్సి రాసి ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎగ్జామ్స్ అప్పుడు నా ప్రభ మీరు బిడ్డలతో మాట్లాడారు. అమ్మా ఇదిగో మీకు జ్ఞానం కొదువుగా ఉంది, నన్ను అడగండి అమ్మా అని మీరు బిడ్డలతో మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలను బట్టి బిడ్డలు గ్రహించుకొని నా ప్రభ మీ నుండి జ్ఞానం పొందుకున్నారు. మీరిచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం వచ్చేలా కృప చూపిస్తాడు, నా మీద దయ చూపిస్తాడు. నేను ఏది అడగాలో నాకు తెలియదు
తెలియలేదు. అయినా సరే నా తండ్రి నాతో మాట్లాడాడు. నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతో నేను రాశాను, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అనే విశ్వాసాన్ని బిడ్డల్లో కలిగించండి నా తండ్రి. ఆ విశ్వాసాలుగా అపనమ్మకంతో ఉండకుండా నా ప్రభ విశ్వాసంతో నా ప్రభ సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరెవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో నా ప్రభ, మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, క్వాలిఫై అవ్వాలని, మెరిట్ లిస్ట్లో సెలక్షన్ లిస్ట్లో ఉండాలని నా ప్రభు ఆశ కలిగి ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. ఇక్కడ వరకు బిడ్డలు వచ్చారంటే అది మీ కృపేనా తండ్రి. వాళ్ళ సొంత జ్ఞానంతో, వాళ్ళ సొంత ఆలోచనతో, వాళ్ళ సొంత బలంతో రాలేరు నా ప్రభ. కానీ వాళ్ళ ముందు మీరున్నారు కాబట్టి అక్కడ దాకా వచ్చారు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మీ ఎడల పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకొని నా ప్రభ, మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే ఖచ్చితంగా మీ బిడ్డలకు నా ప్రభ ఉద్యోగాలు వస్తాయి. ఆ శక్తి నా తండ్రి, ఉద్యోగాలు ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా, ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల్లో ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేసి ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా, పిల్లలుగా ఉన్నప్పుడే నా తండ్రి, బాల్యంలో ఉన్నప్పుడే బిడ్డలు ఎలా పెంచాలో మీరు మాకు చూపించారు, నేర్పించారు. అయినా సరే నా తండ్రి, మరి మేము లోకపరంగా ఆలోచించిన ప్రభ బిడ్డలు సరైన క్రమంలో పెంచలేదు నా తండ్రి. ఇప్పుడు బిడ్డలు మాటినట్లేదని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా ప్రభ. మరి వారు చేసిన తప్పుదైతే క్షమించి నా తండ్రి, ఆ బిడ్డలను సరైన క్రమంలో మీరు మాత్రమే పెంచగలరు నా తండ్రి. బిడ్డలు సరైన దారులు నడిపించి మీకు ఇష్టలుగా వారి మనసులు, వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వివాహం కావట్లేదని, వివాహ వయసు దాటిపోతుందని, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి బిడ్డలు అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానంతో డిలే చేస్తుంటే క్షమించండి నా ప్రభ. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా తండ్రి. ఏ టైంలో ఏది అడగాలో, ఎప్పుడు ఏది కావాలో మాకు గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి. మాకున్న జ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి, మరి మీ చిత్తంలో నా ప్రభ మీరే బిడ్డలకి జతపరచమని, మీ బిడ్డలు మీ ఎడల భయము భక్తి కలిగి భర్తకు లోబడే మనసు గల ఆమెని, గుణమతి అయిన ఆమె నా ప్రభ, మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించాలి అని మీ మాటకు లోబడి నా తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం. మీరు జతపరిస్తే చాలు నా తండ్రి. ఎలాంటి సమస్యలు, ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సరే విడిపోవాలి అనే మనసు మాత్రం వాళ్ళకి రాదు నా ప్రభ, రానివ్వరు నా తండ్రి. ఎందుకంటే మీ చిత్తంలో బిడ్డలు జతపడ్డారు కాబట్టి అటువంటి పరిశుద్ధ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృప చొప్పున, మీ దయ చొప్పున ఎవరికైతే వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మరి ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారు, మరి బిడ్డలు భయపడకుండా, తల్లిదండ్రులు అధైర్యపడకుండా, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు రానివ్వకుండా నా ప్రభ మీరే వారి ముందుండమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరి మీద బిడ్డలు ఆధారపడకుండా, అప్పుల పాలవ్వకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, ఎవరు కూడా ఆటంకాలు, అడ్డంకులుగా మారకుండా నా తండ్రి మీరే ముందుండి, మీరుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలు మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మీరు అంత గొప్ప అద్భుత కార్యం చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా సొంత ఆలోచనతో, మా సొంత మాకున్న జ్ఞానంతో, మాకున్న అనుభవంతో మేము ముందుకెళ్తే మేము ఏమీ చేయలేం నా ప్రభ. కానీ మా ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా ఆ వివాహాల్లో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు రావు నా తండ్రి. రానివ్వరయ్యా మీరు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల ముందు మీరుండి వారికి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభ సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మాకున్న అనుభవంతో నా ప్రభ మరి సంబంధాలు కుదిరిస్తే నా తండ్రి, ఎంతో మంది విడిపోయారు నా ప్రభ. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది నా తండ్రి విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడితే మాకు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో నా తండ్రి మా కంటికి మేము చూసి కనిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మేము చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభా, బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి ఎడల ఒకరికి నూతన
నమ్మకాన్ని కలిగించి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను మరలా పుట్టించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే బిడ్డలు కలవాలనుకుంటున్నారు, ఎవరైతే విడిపోవాలని నా ప్రభా మరి అటువంటి ఆలోచనతో ఉన్నారు, వారి ఆలోచన మార్చివేసిన తండ్రి ఎంతమంది వాళ్ళ మధ్యలోకి వచ్చినా సరే స్థిరమైన ఆలోచన బిడ్డలకు కలిగించిన ప్రభా మరొక్కసారి బిడ్డలు నూతనంగా జతపరచమని, నూతన దాంపత్య జీవితాన్ని మరలా మరొకసారి అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహం ఎన్నో సంవత్సరాలైంది, అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో, దుఃఖంలో ఉన్నారు, అవమానకరంగా ఉన్నారు నా తండ్రి, మరి నిందలు వేస్తున్నారని బిడ్డలు బాధపడుతున్నారు నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మనుషుల మీద మీరు ఆధారపడొద్దన్నారు. ఒకవేళ బిడ్డలు లోకస్తులాగా అన్ని హాస్పిటల్స్ తిరిగాము, అయినా సరే మాకు ఏ యూజు లేదని నా ప్రభా లోకస్తులాగా ఆలోచిస్తుంటే వారికి ఉన్న ఆలోచన మార్చివేసి నా ప్రభా వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి, వారు చేసిన తప్పు క్షమించిన ప్రభు ప్రతి ఒక్కరి గర్భాన్ని బిడ్డలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మరి హన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో నా ప్రభు బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. భారమైన ప్రార్థన ఎలా చేయాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి బిడ్డలు మరి హాస్పిటల్ మీద మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు మనుషుల వైపు నేను ఎందుకు చూస్తున్నాను అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఓర్పు సహనాన్ని మీరు ఇచ్చి నా తండ్రి భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి నమ్మకం ప్రేమతో కలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించి నా ప్రభా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. మీరిచ్చే బహుమానం పొందుకునే వరకు నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఐసీయూలో కోమాలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. పక్షవాతంతో ఎవరైతే బాధపడుతున్నారో, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎందువల్ల అనారోగ్య పాలయ్యారో నా ప్రభా మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. గర్భాశయ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయంలో నీటి పొడుగులతో ఎవరైతే బాధపడుతున్నారో, క్యాన్సర్ గడ్డలతో నా తండ్రి, థైరాయిడ్తో బాధపడే వాళ్ళు నా ప్రభా. అలాగే నా తండ్రి మరి కాళ్ళ వాపు వచ్చి నా తండ్రి నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, నరాల బలహీనతతో నీరసంతో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, జ్వరంతో ఎవరైతే బాధపడు ఒక్కసారి నా ప్రభా బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలిసిన తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయారేమో, ఒకవేళ ఏదైనా విషయంలో తెలియక నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ స్వస్థత పొందుకోలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారు, ఒకవేళ నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే మీ మనసు నొచ్చుకునేలా నా ప్రభా ఎప్పుడైనా నా తండ్రి మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభా క్షమించండి నా తండ్రి. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో భక్తి గల వాళ్ళమని పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం. ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు నా తండ్రి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, ఎలాంటి పరిస్థితినైనా ఎంత భయంకరమైన రోగాన్నైనా మరణించినా సరే నా తండ్రి తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే మీ కృప చొప్పున మీ దయ చొప్పున ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని బేబీకి నా ప్రభా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా, ప్రతి ఒక్క స్కానింగ్ రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం. ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా నా ప్రభా మీ కాపుదల ఉంచితే చాలు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి, మరి బిడ్డలకు నా ప్రభా
ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా తండ్రి. మనుషులైతే చెప్తారు అమ్మ నార్మల్ అవ్వదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు నా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభు. మీరు మాత్రం ఉంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా ప్రభ. ఎలాంటి అనారోగ్య సమస్యలు, మరి బ్లడ్ తక్కువైందని నా ప్రభ ఎవ్వరు కూడా బాధపడకుండా సరైన సక్రమమైన ఆరోగ్యాన్ని నా ప్రభ మీరే అనుగ్రహించి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో నా తండ్రి, ఎక్కడైతే వరదలు ఉన్నాయో నా ప్రభ ఒక్కసారి నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా వరదల వల్ల వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా, ఆ వరదల్లో ఎవరూ చిక్కుకోకుండా మీ కాపుదల బిడ్డలకు ఉంచండి నా తండ్రి. మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, వారు కోల్పోయిన ప్రతిదీ బిడ్డలు తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, వారికి కావలసిన ప్రతి అవసరత మీరే మాత్రమే తీర్చండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మరి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రభ ఉద్యోగాల కోసం వెళ్ళారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశానికి నా ప్రభ వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాను, నా కుటుంబానికి ఎవరు తోడు, నాకెవరు తోడు అని భయపడకుండా నా ప్రభ నా తండ్రి ఉన్నాడు, నా బిడ్డలకు నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు, నాకు కూడా నా తండ్రి మాత్రమే ఉండగలడు అని నా ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలకు నా తండ్రి వారి శక్తి రూపం లేకుండా కష్టపడే మనసుని ఆ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. నమ్మకంగా పనిచేసేలా వారి హృదయాలు, నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి యోసేపు కూడా నా తండ్రి ఒకానొక సమయంలో దేశంగానే దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభ మీరు పక్షపాతి కారు నా ప్రభ. బిడ్డలు కూడా నా తండ్రి దేశంగానే దేశానికి వెళ్ళినప్పుడు మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండగలరు నా ప్రభ. బిడ్డలో ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేసి ప్రశాంతంగా వారి పని వారు చేసుకునే హృదయాన్ని నా ప్రభ మీరేవ్వండి నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభ ఆ యజమానులకు ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ, అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అని బిడ్డల మీద జాలి దయ చూపించే హృదయాన్ని నా ప్రభ ఆ యజమానుడికి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారితో కలిసి పనిచేసే తోటి వారికి కూడా నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారితో సమాధానంగా ఉండే మనసుని ఆ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరెక్కడెక్కడ పని చేస్తున్నారు వారి చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి. ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి గొడవలు, ఎటువంటి అనుకోని ఆపదలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రెండంచెల కంచె వేసి నా తండ్రి మీ బలము, శక్తి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మరి ఉద్యోగాలు చేస్తున్నారు నా తండ్రి, మరి ఉద్యోగంలో అక్కడ ఎవ్వరూ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ అందరూ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా ప్రభ అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి. మీరే ఆలోచన ఇచ్చింది మీరే ముందుండే నా ప్రభ బిడ్డలను నడిపి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఆలోచించాలో ప్రతిదీ కూడా మీరు ఇస్తేనే నా తండ్రి బిడ్డలు ముందుకెళ్ళగలరు నా ప్రభ. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎటువంటి నా ప్రభ మరి అన్యాయంగా నా ప్రభ వ్యాపారం చేయకుండా నా తండ్రి చూస్తున్నాడు నన్ను, నా తండ్రి నాతో ఉంటాడు. నేను అన్యాయంగా చేస్తే ఖచ్చితంగా నా తండ్రి ఈ స్థితి నా స్థితిని మార్చేసి నా చేయి విడిచిపెడతాడు కదా అనే భయాన్ని నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. న్యాయంగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే ప్రతి వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నేను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చి నా చేయి పట్టుకొని నడిపించాడు నా తండ్రి. నా తండ్రి ఇచ్చిందే కానీ నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని తగ్గింపు, దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వ. అలాగే నా ప్రభ
ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో నా తండ్రి, ఎవరైతే చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. అమ్మా, నా భర్త మారాలి, నా అన్న మారాలి, నా బిడ్డలు మారాలని ఎవరైతే తల్లులు కోరుకుంటున్నారో నా ప్రభా, ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి నా తండ్రి. మొదట మీ మందిరానికి వచ్చి బిడ్డలకు నా ప్రభా మీకు మొరపెట్టి, ఎవరైతే నా ప్రభా మీకు మొరపెడుతున్నారో ఇంట్లో వాడు మారాలని మొదట మీరు నా ప్రభా మీ చిత్త ప్రకారం నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి, ఆ తల్లుడికి స్థిరమైన విశ్వాసాన్ని ఇచ్చిన ప్రభా. మరి ఆ బిడ్డలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ చెడు మీద అసహ్యత కలిగించిన ప్రభా, వాడు ఏ జీవితంలో ఎలాంటి జీవితం, ఎలాంటి బ్రతుకుతున్నా గ్రహించుకునే హృదయాన్ని ఆ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. గడిచిన ఈ దినమంతా నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా ప్రభా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మా వల్ల ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకొని ఉంటే నా ప్రభా క్షమించండి నా తండ్రి. ఇంకెప్పుడు అలాంటి పరిస్థితి, అలాంటి మాటలు కానీ అలాంటి ప్రవర్తన మాకు రానివ్వకుండా మీ కాపుదల ఉంచండి నా తండ్రి. అలాగే నా ప్రభా తండ్రి, గడిచిన దినంలో ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు ఇవ్వండి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి ఎన్ని సమస్యలున్నా సరే ఆ సమస్యల మీద వాళ్ళ ఆలోచన పెట్టకుండా ప్రశాంతంగా నా తండ్రికి అప్పగించాను, ఇక నేనెందుకు ఆలోచించాలి అనే మనసు నా ప్రభా బిడ్డలు కలిగించిన తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.